హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీ టెక్ టాక్స్. జూమ్ టు పీడిఎఫ్. మీరు ఎన్నో జూమ్ మీటింగ్స్ అటెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ మీటింగ్లో చూపించేటువంటి రకరకాల అంశాలు, ప్రజెంటేషన్స్ మీరు కాపీ చేసుకోవాలనుకుంటే మాన్యువల్గా స్క్రీన్ షాట్స్ తీస్తుంటారు. అయితే ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కలిసి ఒక సింగిల్ క్లిక్తో పీడిఎఫ్గా మారాలని అంటే ఎలా అనేటువంటిది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇందులో మొట్టమొదటి స్టెప్ వచ్చి పీడిఎఫ్ ఫ్యాక్టరీ ప్రోని ఇన్స్టాల్ చేసుకోవడం. పీడిఎఫ్ ఫ్యాక్టరీ ప్రో అనేటువంటిది ఒక వర్చువల్ ప్రింటర్. అంటే మనం ఒక ప్రింటర్ లాగా ఇన్స్టాల్ చేసుకొని మనం ఏదైనా ప్రింట్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్గా పీడిఎఫ్ లాగా అందులోకి వెళ్ళిపోతుంది. ఇందుకోసం మనం గూగుల్లో పీడిఎఫ్ ఫ్యాక్టరీ ప్రో అని సెర్చ్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఇందులో డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఈ ప్రింటర్ని డిఫాల్ట్ ప్రింటర్గా మనం సెట్ చేసుకోవాలి. ఇది స్టెప్ 2. అంటే పీడిఎఫ్ ఫ్యాక్టరీ ప్రో అనేటువంటి ప్రింటర్ని, వర్చువల్ ప్రింటర్ని మనం డిఫాల్ట్ ప్రింటర్గా సెట్ చేసుకోవాలి. అందుకోసం మనం స్టార్ట్ మెనూలో ఉన్నటువంటి ప్రింటర్ అండ్ స్కానర్ సెట్టింగ్స్లో మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకు స్టార్ట్ క్లిక్ చేసి ప్రింటర్ అండ్ స్కానర్స్ అని టైప్ చేస్తే మనకు ఆ సెట్టింగ్స్ వస్తుంది. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రింటర్స్లో, అంటే మనం ఇప్పుడు ఇందాక ఇన్స్టాల్ చేసినటువంటి పీడిఎఫ్ ఫ్యాక్టరీ ప్రో అని వస్తుంది, దాంట్లో మెయిన్ అని క్లిక్ చేసి సెట్ డిఫాల్ట్ అనేటువంటి బటన్ మనం క్లిక్ చేస్తే ఆ ప్రింటర్ డిఫాల్ట్ ప్రింటర్గా సెట్ అవుతుంది. స్టెప్ 3, గ్రీన్ షాట్ని ఇన్స్టాల్ చేసుకోవడం. గ్రీన్ షాట్ అనేటువంటిది ఒక ఫ్రీ సాఫ్ట్వేర్. దీన్ని ఉపయోగించి ఒక సింగిల్ కీతో మనం స్క్రీన్ షాట్ తీసి దాన్ని ప్రింటర్ కానీ, వర్డ్ కానీ, పవర్ పాయింట్ కానీ డైరెక్ట్గా పంపించవచ్చు. ఇప్పుడు దీన్ని గూగుల్లో సెర్చ్ చేసి గ్రీన్ షాట్ డౌన్లోడ్ అని సెర్చ్ చేసి దాన్ని నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను. స్టేబుల్ వర్షన్ తీసుకొని దాన్ని మనం డౌన్లోడ్ అవ్వగానే ఇన్స్టాల్ చేసి, ఇది చాలా చిన్న టూల్ కానీ చాలా శక్తివంతమైనటువంటి టూల్. దీనిలో ఉండేటువంటి ఫీచర్స్ చాలా ఉంటాయి. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మనం ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత దాన్ని మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను డౌన్లోడ్ అయిన దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ పూర్తి అవ్వగానే దాని యొక్క సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్లో మనం సెట్టింగ్స్ని మార్చుకుంటాం. చూడండి, ఇన్స్టాలేషన్ అవుతుంది. అయితే ఈ స్క్రీన్ షాట్ తీసేటువంటి సాఫ్ట్వేర్కి మనం కీ సెట్ చేయవచ్చు. ఏ కీతో మనం స్క్రీన్ షాట్ రావాలి, తర్వాత వచ్చినటువంటి స్క్రీన్ షాట్ ఎక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇమేజ్ లాగా సేవ్ అవ్వాలా, లేకుంటే వర్డ్ డాక్యుమెంట్లోకి వచ్చేసేయాలా, లేకుంటే ప్రింటర్కి వెళ్ళాలని సెట్ చేసుకోవచ్చు. అది నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఒకసారి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత స్టెప్ వచ్చేసి గ్రీన్ షాట్ని సెటప్ చేసుకోవడం. గ్రీన్ షాట్ సెట్టింగ్స్ని మనం ఎలా మార్చుకోవాలంటే, గ్రీన్ షాట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు టాస్క్ బార్ పైన, విండోస్లో టాస్క్ బార్ పైన ఈ యారో ఉంది కదా, ఈ యారో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐకన్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఇది ఇక్కడ ఎక్కువ ఐకన్స్ లేకుండా డైరెక్ట్గా మనకు టాస్క్ బార్ పైన ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం రైట్ క్లిక్ చేసినప్పుడు వచ్చేటువంటి మెనూలో మనం సెట్టింగ్స్ మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, ఈ ప్రిఫరెన్సెస్ పైన మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత వచ్చేటువంటి విండోలో మనకు జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి, తర్వాత క్యాప్చర్ సెట్టింగ్స్, అవుట్పుట్, డెస్టినేషన్, ప్రింటర్, ఇట్లా రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయి. చూడండి, ఇందులో మనకు ఇప్పుడు ఉపయోగించేటువంటి సెట్టింగ్స్ ఏంటంటే, జనరల్ సెట్టింగ్స్లో ఒకటి క్యాప్చర్ రీజన్, క్యాప్చర్ లాస్ట్ రీజన్ అనేటువంటి 2 సెట్టింగ్స్ని మనం మారుస్తాం. క్యాప్చర్ రీజన్ అంటే ఏంటంటే, మనం మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎంత ఏరియా అయితే మనకు ప్రెజెంటేషన్ డిస్ప్లే అవుతుందో అది మాత్రమే క్యాప్చర్ చేయాలనుకుంటే మనం రీజన్ తీసుకుంటాం. లేదా ఫుల్ స్క్రీన్ తీసుకోవాలంటే ఫుల్ స్క్రీన్, లేదా జూమ్ విండో మాత్రమే తీసుకోవాలంటే విండో తీసుకుంటాం. ఈ విధంగా మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. అయితే వీటికి మనం ఇక్కడ షార్ట్కట్ కీస్ సెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్యాప్చర్ రీజన్ అని ఉంది కాబట్టి ఆ జూమ్లో మనం కావాల్సినటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే క్యాప్చర్ రీజన్కి ఒక షార్ట్కట్ కీ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. నేను చూడండి, ఊరికే ఇక్కడ 1 అని ప్రెస్ చేశాను కీబోర్డ్ పైన. చూడండి, ఆల్ట్ కంట్రోల్ నెంబర్ 1 అని వచ్చింది. అంటే మనం ఏదైనా ఒక కీని మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ ప్రింట్ స్క్రీన్ అంటే కీబోర్డ్ పైన ప్రింట్ స్క్రీన్ తర్వాత షిఫ్ట్ 2 బటన్స్ని ప్రెస్ చేసినప్పుడు అది ఇక్కడ సెట్ అయింది. అంటే ఫస్ట్ టైం మనం
మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రజెంటేషన్ని మనం క్యాప్చర్ చేసే టైంలో ఈ షిఫ్ట్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆప్షన్ మనకు వస్తుంది, అప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సెకండ్ వచ్చేసి క్యాప్చర్ లాస్ట్ రీజన్, అంటే ప్రింట్ స్క్రీన్ అనేటువంటి నేను ఇక్కడ సెట్ చేశాను. దీని ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నటువంటి ఏరియా ఆటోమేటిక్గా ఆ రీజన్ క్యాప్చర్ అయిపోతుంది. ఇది ఒక మేజర్ సెట్టింగ్. అంటే ఇందులో మీరు ఏ కీస్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఆ కీ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్, అంటే మీటింగ్ నడుస్తూ ఉంటుంది, అక్కడ ప్రజెంటేషన్ రాగానే జస్ట్ ఆ కీ ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేయగానే అది క్యాప్చర్ అయిపోతుంది, ఆ ఏరియా క్యాప్చర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్చర్ అయిన తర్వాత అది ఏం కావాలి అంటే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. డైరెక్ట్గా ఇమేజ్ లాగా సేవ్ అవుతుంది, లేకుంటే వర్డ్ డాక్యుమెంట్లోకి డైరెక్ట్గా వచ్చేలా చేయొచ్చు, లేకుంటే దాన్ని పవర్ పాయింట్లోకి డైరెక్ట్గా వచ్చేలా చేయొచ్చు, ఎక్సెల్లోకి డైరెక్ట్గా వచ్చేలా చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం ప్రస్తుతం ఏంటంటే ఒక పీడిఎఫ్ తయారు చేసుకోవాలనుకున్నాం కాబట్టి అందుకోసమే మనం ఒక ప్రింటర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం, వర్చువల్ ప్రింటర్ని. ఇప్పుడు ఆ ప్రింటర్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకు చూడండి సెట్టింగ్స్లో జనరల్, క్యాప్చర్, అవుట్పుట్, తర్వాత డెస్టినేషన్ అని చూడండి. ఈ డెస్టినేషన్ అనేటువంటిది ఈ విధంగా గ్రే అవుట్ అయి ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో. మనం ఏం చేయాలంటే ఈ డెస్టినేషన్ అనేటువంటి సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత సెలెక్ట్ డెస్టినేషన్ డైనమికల్లీ అనేటువంటిది ఉంది కదా, దీన్ని మనం ఆప్షన్ అన్చెక్ చేయాలి. అన్చెక్ చేస్తే అప్పుడు మనకి కింద ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవంటే ఏంటంటే ఇన్ని రకాల డెస్టినేషన్స్, అంటే తీసుకున్నటువంటి ఆ స్క్రీన్ షాట్ డైరెక్ట్గా సేవ్ యాజ్ డైలాగ్ రావచ్చు, డైరెక్ట్గా సేవ్ చేయవచ్చు ఏదైనా ఒక ఫోల్డర్లోకి, లేకుంటే ఈ విధంగా ఇమేజ్ ఎడిటర్కి పంపించవచ్చు, కాపీ చేసుకోవచ్చు క్లిప్ బోర్డ్లోకి. ఇట్లా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం పీడిఎఫ్ ఫ్యాక్టరీ అనేటువంటి ప్రింటర్కి పంపించాలనుకున్నాం, లేదా డైరెక్ట్గా ప్రింటర్కే కూడా పంపించవచ్చు. మనం ఇక్కడ ప్రింట్ స్క్రీన్ బటన్ కొట్టగానే డైరెక్ట్గా ప్రింట్ అనేటువంటిది వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నేను సెండ్ టు ప్రింటర్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పీడిఎఫ్ ఫ్యాక్టరీ అనేటువంటి వర్చువల్ ప్రింటర్ని డిఫాల్ట్ ప్రింటర్గా పెట్టాం కాబట్టి ఇప్పుడు డెస్టినేషన్లో సెండ్ టు ప్రింటర్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి షార్ట్కట్కి ప్రెస్ చేయగానే డైరెక్ట్గా ఆ ప్రింటర్కి ఈ సెండ్ టు ప్రింటర్ ఇచ్చాం కాబట్టి ఆ ప్రింటర్కి అవుట్పుట్ వెళ్ళిపోతుంది. చూడండి నేను ఇక్కడ ఓకే కొట్టి ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ ఓకే కొట్టాను. ఓకే కొట్టిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే షిఫ్ట్ ప్రింట్ స్క్రీన్ అనేటువంటి బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏ ఏరియా అనేటువంటిది వచ్చింది, అంటే ఏ ఏరియా మీకు చేయాలనుకుంటున్న ప్రింట్ అనేటువంటిది వచ్చి నేను ఇప్పుడు ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎక్కడికి వెళ్తుంది, పీడిఎఫ్ ఫ్యాక్టరీ అనేటువంటి దానికి వచ్చేసింది చూడండి. పీడిఎఫ్ ఫ్యాక్టరీలోకి అది వచ్చేసింది. ఇక్కడ కూడా ప్రింట్ మనకు లేఅవుట్ ఎలా ఉండాలనేటువంటి నేను సెట్టింగ్స్లో మార్చాను చూడండి. ఇక్కడ ఇందులో నేను చూపిస్తాను ప్రిఫరెన్సెస్లో. ఇక్కడ ప్రింటర్ సెట్టింగ్స్లో చూడండి, ఇక్కడ నేను రొటేట్ ప్రింట్అవుట్ టు పేజ్ ఓరియంటేషన్ అని ఇచ్చాను కాబట్టి మనం ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉన్నటువంటి దాన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది పీడిఎఫ్ ఫ్యాక్టరీలో రొటేట్ అయిపోయి ల్యాండ్స్కేప్ మోడ్లో వచ్చేసింది. ఈ విధంగా ఇంకా కొన్ని సెట్టింగ్స్, అంటే ఇందులో మనకు జనరల్ సెట్టింగ్స్లో క్యాప్చర్ సెట్టింగ్స్లో షో నోటిఫికేషన్ అనేటువంటి తీసేశాను, లేకుంటే ప్రతిసారి క్యాప్చర్ అయింది అనేటువంటి ఒక మెసేజ్ వస్తుంది, అలా రాకుండా తీసేశాను. అట్లాగే ప్రింటర్లో ఇందాక చూపించినట్టుగా రొటేట్ ప్రింటర్ అనేటువంటిది తీసుకున్నాను. ఫిట్ పేపర్ సైజ్ అనేటువంటిది కూడా తీసుకున్నాను. తర్వాత షో ప్రింట్ ఆప్షన్స్ డైలాగ్ ఎవ్రీ టైం అనేటువంటిది కూడా నేను తీసేశాను, లేకుంటే ప్రతిసారి ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. మనకేంటి జస్ట్ క్లిక్ చేయగానే మనం మీటింగ్ వింటుంటాం, జస్ట్ ఒక కీ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది పీడిఎఫ్కి వెళ్ళిపోతూ ఉండాలి, మనకేం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి నేను ఈ సెట్టింగ్స్ ఇలా చేశాను చూడండి. జనరల్ సెట్టింగ్స్, ఆ తర్వాత క్యాప్చర్లో నేను షో నోటిఫికేషన్స్ అనేటువంటి తీసేసాను. తర్వాత డెస్టినేషన్లో సెండ్ టు ప్రింటర్ అనేటువంటి తీసాను. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేను అన్చెక్ చేశాను, చేసి ప్రింటర్ సెట్టింగ్స్లో రొటేట్ ప్రింట్అవుట్ టు పేజ్ ఓరియంటేషన్ అని తీసుకొని ఓకే ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనకు పీడిఎఫ్ ఫ్యాక్టరీ ప్రోలో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకసారి మనం ప్రింట్ ఇచ్చిన తర్వాత అది ఈ పీడిఎఫ్ ఫ్యాక్టరీలోకి ఒక పేజీ లాగా యాడ్ అయింది కదా. ఇప్పుడు నేను మినిమైజ్ చేస్తాను. మినిమైజ్ చేసి నెక్స్ట్ టైం మనం ఏంటి సెకండ్కి ఏం పెట్టాము, జస్ట్ ప్రింట్ స్క్రీన్ కదా, నేను ప్రింట్ స్క్రీన్ ఇస్తాను చూడండి. ఆ ఏరియా మళ్ళీ ప్రింట్లోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు నేను మీకు అది అర్థం కావడానికి నేను వేరే ఏదైనా ఒక చిన్న వేరే విండో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఆ ఏరియా ఏది సెలెక్ట్ అవుతుంది అనేది చూడండి. ఇక్కడ మనకు విండో వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇటు మారుస్తున్నాను. కింద మీరు గమనిస్తే పీడిఎఫ్ ఫ్యాక్టరీ ప్రో అనేటువంటి దాంట్లో చూడండి వరుసగా పేజెస్ యాడ్ అయ్యాయి చూడండి. నేను తీసుకున్నటువంటి పేజెస్ ఇవన్నీ. దీన్ని డైరెక్ట్గా మనకు సేవ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ నుంచి ఏ విధంగా పీడిఎఫ్ తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. అంటే ఆల్రెడీ మనం సెటప్ అంతా కూడా చేసి పెట్టుకున్నాం. ఒక రీజన్ ఒకటి మనం ఫస్ట్ టైం మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుంది. అయితే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షిఫ్ట్ ప్రింట్ స్క్రీన్ కొట్టేసి నేను రీజన్ సెట్ చేశాను చూడండి. ఈ విధంగా
అది ప్రింటర్కి వెళ్ళిపోయింది ఫస్ట్ టైం. అంటే స్క్రీన్ పైన ఎక్కడైతే ప్రజెంటేషన్ ఉందో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ టైం. ఆ తర్వాత స్లైడ్స్ మారుతున్నప్పుడు, అంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు వేరు స్లైడ్స్ మారుతుంటాయి కదా, మారినప్పుడు నేను జస్ట్ ప్రింట్ స్క్రీన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ప్రింట్ స్క్రీన్ నేను ప్రెస్ చేస్తాను. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చాను, నేను ప్రింట్ స్క్రీన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇదంతా కూడా స్క్రీన్ షాట్ రూపంలో పేజ్ యాడ్ అయిపోతుంది. చూడండి ప్రింట్ స్క్రీన్ ఇచ్చాను, అది పేజ్ యాడ్ అయింది. ఈ విధంగా మనకు స్లైడ్స్ మారుతూ ఉంటే జస్ట్ అది మనం చూస్తూ కీబోర్డ్ పైన ప్రింట్ స్క్రీన్ లేదా మనం ఏదైతే బటన్ సెట్ చేసుకున్నామో ఆ బటన్ ఒకటే అది ప్రెస్ చేయగానే స్క్రీన్ పైన మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా మాత్రమే స్క్రీన్ షాట్ లాగా మారిపోయి అది పీడిఎఫ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇంకా కొన్ని స్లైడ్స్ నేను చూపిస్తున్నాను. ఫైనల్గా మనం చూద్దాం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా చూద్దాం. చూడండి ఈ విధంగా స్లైడ్స్ మారినప్పుడు ప్రింట్ స్క్రీన్ ఇవ్వడం ద్వారా అది ఆ స్లైడ్స్ అందులోకి వెళ్ళిపోతున్నాయి. చూడండి పీడిఎఫ్లోకి ఏ విధంగా యాడ్ అయ్యాయి అనేటువంటిది. ఈ విధంగా మీటింగ్ జరుగుతున్నంతసేపు మనం ఎప్పుడైతే కావాల్సిన స్లైడ్ వస్తుందో మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాం అప్పుడు మాత్రమే మనం ప్రింట్ స్క్రీన్ బటన్ ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫ్యాక్టరీలోకి యాడ్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా పీడిఎఫ్ ఫ్యాక్టరీలోకి పేజెస్ అన్నీ యాడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సేవ్ చేసుకోవడం, పీడిఎఫ్ని సేవ్ చేయడం. అంటే యాడ్ అయినటువంటి వాటిలో ఏమైనా డూప్లికేట్స్ ఉండొచ్చు, లేదంటే మనకు ఎక్స్ట్రా పేజెస్ వచ్చి ఉండొచ్చు, లేదా మనం వద్దనుకోవచ్చు, ఏదైనా ఒక స్లైడ్ తీసేయాలనుకోవచ్చు. అలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ రీఅరేంజ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. చూడండి దానిపైన క్లిక్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేసిన, లేదా దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసి పేజెస్ ఒకదాని ఒకటి పైకి కిందికి జరిపిన. ఇక్కడ నేను రొటేట్ కూడా చేశాను చూడండి స్క్రీన్ని. ఈ విధంగా మెనూలో మనం ఎలాంటి ఆప్షన్ అయినా కూడా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా అంతా ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా మనకు ఈ పైన ఉన్నటువంటి బటన్ సేవ్ బటన్ని క్లిక్ చేసి మనం పీడిఎఫ్ని సేవ్ చేసుకుంటాం. ఈ విధంగా మీటింగ్ అనంతరం మనం తయారు చేసుకున్నటువంటి పీడిఎఫ్ ఏ విధంగా ఉందో చూడండి. అంటే మనం ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియా మాత్రమే స్క్రీన్ షాట్గా తయారయ్యి మనకు కంప్లీట్ ఒక బుక్ లాగా తయారైంది. ఇది రెడీగా మనం ప్రింట్ తీసుకొని మళ్ళీ చూసుకోవడానికి కానీ లేదా రిఫరెన్స్ కోసం కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజెంటేషన్స్ షేర్ చేయనప్పుడు లేదా మనకు మీటింగ్ కంటిన్యూస్ నడుస్తున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు మనం చాలా సింపుల్గా ఒక సింగిల్ క్లిక్తో ఒక సింగిల్ బటన్తో మన కీబోర్డ్ పైన ఆ స్క్రీన్ షాట్స్ని తీసుకొని వాటిని మనం పీడిఎఫ్ లాగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకు మరొక అవకాశం కూడా ఉంది, నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. అంటే పీడిఎఫ్ ఫ్యాక్టరీ ఇన్స్టాల్ చేసుకోకుండా సరే జస్ట్ గ్రీన్ షాట్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఏ విధంగా పీడిఎఫ్ లేదా వార్డ్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలనేటువంటిది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇందుకోసం ముందుగా మనం ఏం చేయాలనంటే వార్డ్ డాక్యుమెంట్ని లేదా పవర్ పాయింట్ కానీ ఏదైనా ఒకటి మనం ఓపెన్ చేసి పెట్టుకుంటాం. ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి పెడతాం. చూడండి ఖాళీ డాక్యుమెంట్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డాక్యుమెంట్లోకి అది ఆటోమేటిక్గా రావాలి స్క్రీన్ షాట్. కాబట్టి ఇక్కడ లేఅవుట్ కూడా మారుస్తాను, ఎందుకంటే మనకు అది అడ్డంగా వస్తుంది కదా. లేఅవుట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోగానే అది ఇందులోకి వచ్చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇది డాక్యుమెంట్ పేరు డాక్యుమెంట్ 1 అని ఉంది కదా, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ మనం ఏం మార్చాం, జస్ట్ ప్రింట్ స్క్రీన్ అనేటువంటి కొడతానంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు షిఫ్ట్ ప్రింట్ స్క్రీన్ కొడతాం. ఫస్ట్ టైం కొట్టినప్పుడు మనకు అది ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది రీజన్. తర్వాత నేను ప్రింట్ స్క్రీన్ ఇవ్వగానే చూడండి ఇక్కడ ఇది పీడిఎఫ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫ్యాక్టరీకి వద్దు, సెట్టింగ్స్ మారుస్తాను చూడండి. ప్రిఫరెన్సెస్లో చూడండి డెస్టినేషన్ దగ్గర ఇక్కడ సెండ్ టు ప్రింటర్ అని కాకుండా మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఇచ్చేసి ఓకే కొడుతున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ స్క్రీన్ ఇస్తాను చూడండి. ఇవ్వగానే ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వర్డ్లో కొత్తగా డాక్యుమెంట్ అది తయారు చేయమంటున్నారు లేదా ఆల్రెడీ ఓపెన్ ఉన్న డాక్యుమెంట్లోనే అని అడుగుతుంది. ఇక్కడ నేను ఓపెన్ ఉన్న డాక్యుమెంట్ ఇస్తాను, అందులో పేస్ట్ అయిపోయింది చూడండి. మీరే గమనించండి. నేను ఇంకొక వేరే విండో ఓపెన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ విండో ఈ విధంగా ఉంది. నేను ప్రింట్ స్క్రీన్ బటన్ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ అడిగింది మనకు డాక్యుమెంట్ 1 అని ఇచ్చాను. అంటే అడిషనల్గా ఒక స్టెప్ ఇక్కడ మనకు డాక్యుమెంట్ 1 అని చూడండి. ఫస్ట్ పేజ్ ఇది, సెకండ్ పేజ్ ఇది, మనకి ఎక్కడికి వచ్చింది డైరెక్ట్గా వార్డ్ డాక్యుమెంట్లోకి వచ్చేసింది. ఇలా కంటిన్యూస్గా యాడ్ అవుతూనే ఉంటాయి. మనం ఇంకా వేరే
స్క్రీన్ మారే కొద్దీ అక్కడ మనకు స్క్రీన్ పైన వేరు వేరు ఆప్షన్స్ వచ్చే కొద్దీ ప్రెజెంటేషన్ మనం ఇమ్మీడియట్గా తీసుకోవడానికి జస్ట్ నేను క్లిక్ చేయగానే డాక్యుమెంట్ 1 అని క్లిక్ చేయగానే అది ఇందులో యాడ్ అయింది. చూడండి ఈ విధంగా. ఇలా మనకు డైరెక్ట్గా వార్డ్ డాక్యుమెంట్లోకి కూడా, లేదా ఇంకా మనకు అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వార్డ్ డాక్యుమెంట్ ఉంది, తర్వాత పవర్ పాయింట్ ఉంది చూడండి. వార్డ్ డాక్యుమెంట్, పవర్ పాయింట్, తర్వాత ఎక్సెల్, ఎంఎస్ పెయింట్, ఇట్లా ఇవి ఉన్నాయి. ఇవే కాకుండా ఇమేజ్ యూఆర్ అనేటువంటి దానికి కూడా డైరెక్ట్గా పంపించే అవకాశం కూడా ఉంది. అంటే దీనిలోని ఫీచర్స్ అన్నీ ఉపయోగించుకుంటే మనకు చాలా అద్భుతంగా మనం చాలా సింగిల్ క్లిక్తో ఒక కీ ప్రెస్ తోటి మనం వర్క్ని చాలా సింపుల్గా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీటింగ్స్లో మనం నోట్స్ తీసుకోవడం అనేటువంటి చాలా సులభతరం చేస్తుంది కాబట్టి ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ.